వైసీపీ నాయకులకు ఏ సమయంలో ఏ అంశంపై నిరసన తెలపాలో కనీస రాజకీయ అవగాహన లేదని జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో పెట్రోలు, డీజిల్ ధరలు 31 రూపాయల వరకు పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపారని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ఇతర రాష్ట్రాల పన్నులు తగ్గించినా వైసీపీ స్పందించలేదన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా ఇరాన్ యుద్ధ పరిస్థితుల వల్లే ఇంధన ధరలపై ప్రభావం పడిందని తెలిపారు. దీనిని రాజకీయం చేయడం వైసీపీ అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేసి ఒక ప్రక్రియ అనేది నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున జాతీయ అంతర్జాతీయ విపత్తులుగా ఈ రోజున ఒకవైపున ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఒక యుద్ధ పరిణామాలని పురస్కరించుకొని మరి గత 2-3 నెలలుగా జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామం ఈ యొక్క దేశంలో కానీ మరి అంతర్జాతీయ స్థాయిలోనే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతినేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. దాంట్లో భాగంగానే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి యొక్క పొదుపును పాటించాలి, డీజిల్, పెట్రోల్ వాడకం కానీ, వాహనాల యొక్క కుదింపు కానీ అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పాటించాలని ఈ దేశానికి పిలుపునివ్వటం, అవన్నీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కానీ వారి నాయకులు కానీ అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు, చూస్తున్నారు. మరి ఈ రోజున పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాన్ని పాటిస్తూ ఉంది. దాని యొక్క పరిణామం, యుద్ధ ప్రభావం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో దాని యొక్క ప్రభావం ఉంది. కనుక మీరు భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ కొరత అనేది వచ్చేటువంటి ప్రమాదం ఉంది, ముడి సరుకు ధరలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది అని దేశ ప్రధాని చెప్పినప్పుడు కూడా మరి మూర్ఖులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి అది కనిపించట్లేదు అనుకుంటా. మరి ఈ రోజున డీజిల్, పెట్రోల్ పైన మరి రేట్లు నామాత్రం మరి జాతీయ స్థాయిలో పెరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నిందలు వేయాలన్నటువంటి ఆలోచనతోనే